అరే ఆడ 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించింది అంటే ఒక కుటుంబం తెగబడి దోసుకుంటే ఎట్లా జరుగుతుందో 10 ఏళ్ళ మళ్ళీ కేసీఆర్ అనేది లేకుంటే పార్టీ టీఆర్ఎస్ అనేది లేదు. నేను ఎప్పుడో చెప్పిన పార్లమెంట్ అసెంబ్లీ ఇచ్చినప్పుడు పార్లమెంట్ ప్రచారం చెప్పిన 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఇవాళ ఢిల్లీలో దీన్ని ఖండించమని చెప్పాలి. సంతోష్, వినోద్ కుమార్, సంతోష్ రావు, ఇంకొక ఆయన నమస్తే తెలంగాణ ఎంపీసీ ఉంటే రాజ్యసభ ఎంపీ ఆయన కేసీఆర్ ఒప్పించి మా పార్టీని బీజేపీలో కల్పిస్తామని చర్చలు నడుస్తున్నాయా లేదా? నేను నాకు ఆధారాలు సార్ తెలుసు. వాడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం సంగతి. ఎందుకంటే ఆ ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతారు. ఇక లాభం లేదు, మన పార్టీ బతకదు, అందరం జైల్లోకి పోతాం. ఫోన్ షాపింగ్ లో ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా గానీ దాని మీద అందరూ పండితురావు భుజంగరావు ఇప్పటికే అది చెప్పారు. మా ప్రభాకర్ రావు మా ముఖ్యమంత్రి చెప్పినట్టు చేసామని. ఫోన్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ళు బెయిల్ రాదు. అందుకని ఆయన అక్కడ దాచిపెట్టిండు. ఇక్కడ విచార కమిషన్ వేసి జైల్లోకి పోతామని తెలుసు. 10-15 వేల కోట్లకు ఉన్నట్టు లెక్కలు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా అన్ని లెక్కలు తీస్తుంది. అది బయట పెట్టాం మేము. అందుకని ఇలా విచార కమిషన్ రద్దు చేయమన్నారంటే అన్నం నవ్వుతుండ్రు. ఎందుకు చూసుకొని తినాలి, ఎందుకు విచారణ భయపడాలి? నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 2 సార్లు మినిస్టర్ గా, ఎంపీగా ఉన్నా. నేను చెప్తున్నా, నువ్వు సిట్టింగ్ జరుగుతున్న ఎంక్వైరీ నా మీద నీ దేనికి భయపడా. నేను 7 సార్లు నామినేషన్ ఇస్తే 7 సార్లు గదే అప్పుడే పెట్టు. 7 సార్లు నేను నల్గొండలో ఉన్నాయి. 30 ఏళ్ళకి తీసుకుని కిరాయింటనే ఉంటా. మళ్ళా రోజు ఎవరైనా చదువుకున్నా, ఎవరైనా చనిపోయినా, నాకు సంబంధం లేనోనైనా, వేరే పార్టీ వాళ్ళైనా, మీ దగ్గర పక్కకి రెడ్డిగూడెం అనే ఊరు ఉంది. ఒక డీసీఎం డ్రైవర్ భార్య పిల్లలతో బతకనికి హైదరాబాద్కి వస్తే భార్య కొడుకు ఆయన కాని మాంసం ముద్దలైపోయాను. ఒక చిన్న పిల్లగాడు మిగిలిను, 7 ఏళ్ల పిల్లగాడు మిగిలిండు. 2 చచ్చిపోయాను, అమ్మ నాయన ఒక కొడుకు. నేను రాలే టైం ఢిల్లీలో ఉండి మా గిరికి చెప్పి కృష్ణమూర్తితో పంపించి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ పిల్లగాడిని సాదుకుంటానని చెప్పి ఇవాళ సెంట్ గ్రామర్ స్కూల్లో జాయిన్ చేసుకుని అప్సిగూడలో జాయిన్ చేపించి నేను నా భార్య చూసుకుంటున్నాను. నాకు ఆ ఊరు ఆయన కాంగ్రెస్ అని తెలియదు, నేను ఏ పార్టీ అని అడగలే. కానీ టీవీలో చూసినా ఢిల్లీలో ఉన్నా. ఎప్పుడైనా ఉన్న జగదీష్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవడన్నా ఒక్క సాయం చేసిందా? ఎంతసేపు దోసుకోవాలి, ఇసుక అమ్ముకోవాలి, అది అమ్ముకోవాలి, మంది మీద కేసులు పెట్టాలి, ఇదే పని కదా. అందుకనే దేవుడు ఈ విధంగా చూసుకుంటేనే అంత మోసాలు తెలిసింది. కానీ దేవుడు ఇవాళ ఒక ఆమె పోయి జైల్లో ఉన్నాడు, ఒకడు పోయి అమెరికాలో దాచుకున్నాడు, వాడు వస్తే వీరందరూ జైల్లోకి పోతారు. యాదాద్రి ప్లాంట్ బయట